సదిశల మధ్య కోణం, యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్. సదిశల మధ్య కోణము, యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్. యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్. చూడండి, రెండు సదిశల మధ్య కోణము అంటే వీ నో వెరీ వెల్ దట్ కోణము అనగానే రెండు రేఖాఖండాల మధ్య కానీ, రెండు కిరణాల మధ్య కానీ, రెండు సరళ రేఖల మధ్య కానీ ఉంటుంది. మరి సదిశల మధ్య కోణం అంటే సదిశలు కూడా దిశాత్మక రేఖాఖండాలే కావున అవి కూడా రేఖాఖండాలే, దిశను కలిగి ఉన్న రేఖాఖండాలు, దిశను కలిగి ఉన్న రేఖాఖండాలు. ఓకే, చూడండి, OA బార్ ఇజ్ ఈక్వల్స్ టు స్మాల్ a బార్, OB బార్ ఇజ్ ఈక్వల్స్ టు స్మాల్ b బార్. ఇవి రెండు కూడా శూన్యేతర సదిశలు. రెండు శూన్యేతర సదిశలు, రెండు శూన్యేతర సదిశలు. These two are two non-zero vectors. What does it mean? A bar not equals to 0 bar, B bar not equals to 0 bar. And do observe that they are co-initial vectors. అవి సహతొలి సదిశలు. చూడండి, ఇదేమో OA బార్, ఇదేమో OB బార్. ఈ రెండు శూన్యేతర సదిశలు. స్మాల్ a బార్, స్మాల్ b బార్, ఇవి రెండు శూన్యేతర సదిశలు. ఈ రెండు సదిశల యొక్క ధన దిశల మధ్యలో, ఎందుకంటున్నానంటే ఈ రెండు సదిశలకు రుణ దిశలు కూడా ఉంటాయి. అందుకని ఈ రెండు సదిశల ధన దిశల మధ్యలో 180 డిగ్రీలకు మించని కోణాన్ని ఆ రెండు సదిశల మధ్య కోణముగా నిర్వచిస్తారు. An angle between two non-zero vectors is defined as an angle between their positive positions. An angle between their positive positions which does not exceed 180 degrees is considered as angle between two non-zero vectors. ఓకే, చూడండి, ఇక్కడ ఇది ధన దిశ, ఇది ధన దిశ. ఈ రెండు ధన దిశల మధ్యలో ఇక్కడ ఒక కోణము టీటా ఉంది. అవే రెండు ధన దిశల మధ్యలో ఇక్కడ ఒక కోణము ఆల్ఫా ఉంది. ఈ టీటా కామా ఆల్ఫాలలో ఏ కోణం అయితే 180 డిగ్రీలకు మించదో దానిని మాత్రమే ఆ రెండు సదిశల మధ్య కోణముగా నిర్వచిస్తారు. శూన్యేతర సదిశల యొక్క ధన దిశల మధ్యలో 180 డిగ్రీలకు మించని కోణాన్ని ఆ రెండు సదిశల మధ్య కోణముగా నిర్వచిస్తారు. ఓకే, రెండు శూన్యేతర సదిశల యొక్క రెండు శూన్యేతర సదిశల యొక్క ధన దిశల మధ్య గల 180 డిగ్రీస్కి మించని కోణాన్ని, 180 డిగ్రీస్కి మించని కోణాన్ని ఆ సదిశల మధ్య కోణము, ఆ సదిశల మధ్య కోణముగా నిర్వచిస్తారు. ఓకే, an angle between two non-zero vectors, an angle between two non-zero vectors is defined as an angle
between their positive positions, between their positive positions, which does not exceeds, which does not exceeds 180 degrees. ఇదండి డెఫినేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది మనకు చాలా చోట్ల టచ్ అవుతూ ఉంది. ఓకే, ఏ కోణం అయితే 180 డిగ్రీలకు మించదో దానిని మాత్రమే సదిశల మధ్య కోణంగా నిర్వచిస్తారట. మరి ఇవి కూడా రెండు ధన దిశలే. ఈ రెండు ధన దిశల మధ్యలో ఉన్న కోణము ఈ పోర్షన్ అవ్వచ్చు, ఈ పోర్షన్ అవ్వచ్చు, కానీ ఈ రెండింటిలో టీటా మాత్రమే 180 డిగ్రీల కంటే తక్కువైన కోణం. గమనించండి, ఇది 180 డిగ్రీల కంటే ఎక్కువైన కోణముగా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనము తీసుకున్న దాంట్లో రెండు శూన్యేతర సదిశలు అని మాట్లాడుతున్నాం. యాంగిల్ బిట్వీన్ టు నాన్ జీరో వెక్టర్స్ అని మాట్లాడుతున్నాం. ఒకవేళ ఆ రెండు సదిశలలో ఒక సదిశ నల్ వెక్టర్ అయి ఉంటే, అంటే ఇది ఓఏ బార్ అయితే ఇది బి బార్, ఓబి బార్, ఈ రెండు సదిశల మధ్యలో కోణము ఎంత అండి? ఏ కోణము? ఏది జీరో బార్ అనే వెక్టర్ ఇక్కడే ఉందండి, జీరో దగ్గరే ఉంది. మరి ఆ రెండు సదిశల మధ్యలో కోణము 180 డిగ్రీలకు మించినది గుర్తుపట్టాలి అంటే సాధ్యం కాదు. అందుకని రెండు సదిశలలో ఏదో ఒక సదిశ శూన్య సదిశ అయితే వాటి మధ్యలో కోణము నిర్వచించబడలేదు, నిర్వచనములో ఇవ్వలేదు అని చెప్దాం. ఓకే, ఇఫ్ A bar is equals to 0 bar or B bar is equals to 0 bar, then the angle between them is not defined. అయితే ఇక్కడ ఒక సంకేతాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఏ బార్ కామా బి బార్ల మధ్య కోణమును, ఏ బార్ కామా బి బార్ల మధ్య కోణమును సూచించడానికి ఉపయోగించు సంకేతము బ్రాకెట్ ఏ బార్ కామా బి బార్. This is angle between the vectors, angle between the vectors A bar and B bar is equals to bracket A bar comma B bar. Okay, for example, ఇది O, ఇది ఏ బార్, ఇదేమో బి బార్. ఓకే, ఈ మధ్యలో కోణము టీటా అయితే దీనిని సూచించడానికి ఉపయోగించు సంకేతము బ్రాకెట్ ఏ బార్ కామా బి బార్ ఇస్ ఈక్వల్స్ టు టీటా. సో దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై బ్రాకెట్. అంటే మనం కోఆర్డినేట్ జామెట్రీలో యూజ్ చేసిన క్రమయుగ్మం కాదండి, ఇక్కడ క్రమయుగ్మం బ్రాకెట్ కాదండి, వెక్టార్స్లో బ్రాకెట్. దట్ ఇది ఓపెన్ బ్రాకెట్ మాత్రమే, క్లోజ్డ్ బ్రాకెట్ కాదండి. వెక్టార్స్లో యూజ్ చేసే ఓపెన్ బ్రాకెట్ యొక్క అర్థం ఏమిటి అంటే ఆ రెండు సదిశల మధ్య కోణము అని. ఓకే, ఇక నెక్స్ట్ మనం రాయాల్సిన పాయింట్, ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్ లేదా బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్ అయితే బ్రాకెట్ ఏ బార్ కామా బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు నిర్వచించబడదు, నాట్ డిఫైన్డ్. ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్ ఆర్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్, then bracket a bar comma b bar is not defined. అంటే పైన నిర్వచనంలో వీటి గురించి చెప్పలేదు. ఏమని చెప్పారు మరి? రెండు సదిశలలో ఏ ఒక్క సదిశ కూడా సున్నా కాకపోతే అప్పుడు మాత్రమే వాటి మధ్య కోణాన్ని నిర్వచించగలము అని చెప్పారు. చూడండి, ఈ కోణం యొక్క అనువర్తనాల గురించి మాట్లాడదాం.
కోణం యొక్క అనువర్తనాలు అంటే ఇదేమో స్మాల్ ఏ బార్, ఇదేమో స్మాల్ బి బార్ వెక్టర్. ఈ రెండింటి మధ్య కోణము థీటా ఉంది. ఓకే, కరెక్ట్గా దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఏ డాష్ ఉంది. ఏ డాష్ కూడా ఏ బార్ యొక్క పరిమాణం ఎంతనో అంతే పరిమాణముతో మూల బిందువు నుంచి లెఫ్ట్ సైడ్లో ఉంది. అప్పుడు దీనిని మైనస్ ఏ బార్తో సూచించవచ్చు. కరెక్ట్గా బి బార్కి వ్యతిరేక దిశలో అంతే పరిమాణముతో ఇటువైపు మైనస్ బి బార్ అనే సదిశం ఉంది. ఇప్పుడు ఏ బార్కి వ్యతిరేక దిశలో ఉన్న సదిశ మైనస్ ఏ బార్, బి బార్కి వ్యతిరేక దిశలో ఉన్న సదిశ మైనస్ బి బార్. గమనిస్తే బ్రాకెట్ ఏ బార్ కామా బి బార్ ఇస్ ఈక్వల్స్ టు థీటా అని పటములో ఇవ్వడం జరిగింది. మరి ఆ సందర్భంలో బ్రాకెట్ మైనస్ ఏ బార్ కామా బి బార్ ఎంత అవుతుందో చూద్దాం. ఏ బార్ కామా మైనస్ బి బార్ ఎంత అవుతుందో చూద్దాం. మైనస్ ఏ బార్ కామా మైనస్ బి బార్ ఎంత అవుతుందో చూద్దాం. ఓకే, చూడండి, ఇది మైనస్ ఏ బార్ మైనస్ బి బార్ అంటే వీటి మధ్య కోణం. ఈ కంప్లీట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటే ఒక స్ట్రైట్ యాంగిల్ అవుతుంది, ఒక సరళ కోణం అవుతుంది, అది 180 డిగ్రీలకు సమానం. ఇది మినహాయించి తీసుకుంటే ఇది 180 డిగ్రీస్ మైనస్ థీటాకి సమానం. ఏది బ్రాకెట్ మైనస్ ఏ బార్ కామా బి బార్ అనేది 180 డిగ్రీస్ మైనస్ థీటా, 180 డిగ్రీస్ మైనస్ థీటా. అలాగే ఏ బార్ కామా మైనస్ బి బార్ అంటే ఈ రెండింటి మధ్య కోణం. ఏ బార్కి మైనస్ బి బార్కి మధ్య కోణం అంటే ఈ రెండు కోణాలు సమానాలు, శీర్షాభిముఖ కోణాలు. లేదా ఇది థీటా అయితే ఇది 180 డిగ్రీస్ మైనస్ థీటా, కాబట్టి ఇది 180 డిగ్రీస్ మైనస్ థీటా అవుతుంది. ఇక మైనస్ ఏ బార్ కామా మైనస్ బి బార్ అంటే ఈ రెండు బ్లాక్ కలర్లో ఉన్న సదిశల మధ్య కోణం కదండి. ఇక్కడ కోణం ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది, ఈజ్ ఈక్వల్స్ టు థీటా. ఓకే, ఈ పాయింట్స్ని చాలా జాగ్రత్తగా గమనించండి. వీటి నుండి మనం తెలుసుకున్నది ఏమిటి అంటే బ్రాకెట్ ఏ బార్ కామా బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ మైనస్ ఏ బార్ కామా మైనస్ బి బార్. బ్రాకెట్ ఏ బార్ కామా మైనస్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ మైనస్ ఏ బార్ కామా బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ మైనస్ బ్రాకెట్ ఏ బార్ కామా బి బార్ అని తెలుసుకున్నాము. గమనించండి, అంటే ఏ బార్ కామా బి బార్ల మధ్య కోణం థీటా అయితే ఈ రెండింటిలో ఏ ఒక్క సదిశకైనా మైనస్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. వాటి మధ్య కోణము 180 డిగ్రీస్ మైనస్ ఆఫ్ ఏ బార్ బి బార్ల మధ్య కోణం అవుతుంది. అయితే ఏ బార్ కామా బి బార్లు రెండు ప్లస్లు, మైనస్ ఏ బార్ కామా మైనస్ బి బార్లు రెండు మైనస్లు. ఈ రెండింటి మధ్య కోణము సమానమయ్యింది. సో ఏ బార్ కామా బి బార్ల మధ్య కోణము మైనస్ ఏ బార్ కామా మైనస్ బి బార్ల మధ్య కోణం సమానం. ఏ బార్ కామా మైనస్ బి బార్ల మధ్య కోణము మైనస్ ఏ బార్ కామా బి బార్ల మధ్య కోణము సమానం. సో ఇది రెండు సదిశల మధ్య కోణం యొక్క నిర్వచనం. అయితే గమనించండి, ఇక్కడ ఇదేమో స్మాల్ ఏ బార్, ఇదేమో స్మాల్ బి బార్ అండి. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఏ బార్ అనే సదిశతో సరేఖీయమయ్యే సదిశ లాంబ్డా ఏ బార్ రూపంలో ఉంటుంది. రైట్,
ఏ బార్ అనే సదిశతో సరేఖీయమయ్యే సదిశ లాంబ్డా ఏ బార్ రూపంలో ఉంటుంది. ఎందుకంటే రెండు సరేఖీయ సదిశలలో ఒకదానిని మరొక సదిశ యొక్క అదిశాగుణిజంగా రాయగలము కాబట్టి. ఓకే, అయితే ఏ బార్ కామా 2a బార్ సదిశలు సరేఖీయాలు సజాతీయాలు అంటే ఇది ఏ బార్ సదిశ అయితే ఇదే సదిశతో సరేఖీయమవుతూ 2a బార్ అనే సదిశ బ్లాక్ కలర్లో ఉంది చూడండి. ఎందుకు అంత పొడవుగా తీసుకోవాల్సి వచ్చింది? ఏ బార్ అనే సదిశ యొక్క పరిమాణానికి 2 రెట్లు ఉంటుంది ఇది. మరియు అదే దిశలో ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే దానికి గుణించిన అదిశ ఏదైతే ఉందో అది ధనాత్మక అదిశ చేత గుణించినప్పుడు ఏర్పడిన సదిశ దీనితో సరేఖీయమవుతూ ఒకే దిశలో ఉంటుంది. మరి ఒకే దిశలో సరేఖీయమయ్యే సదిశలను సజాతీయ సదిశలు అంటారు. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు బ్రాకెట్ ఏ బార్ కామా 2a బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత అని. ఏ బార్ 2a బార్ల మధ్య కోణము ఇక్కడ ఒకదానితో మరొకటి ఏకీభవించాయి కాబట్టి వాటి మధ్య కోణము 0 డిగ్రీస్. ఓకే, ఏ బార్ కామా -2a బార్ సదిశలు ఇవి ఎలా ఉన్నాయండి? సరేఖీయాలు విజాతీయాలు అంటే అర్థం ఏమిటి? ఎందుకు విజాతీయాలయ్యాయి? ఇక్కడ ఏ బార్ని ఒక అదిశ చేత గుణించడం వల్ల అవి సరేఖీయాలు లేకపోతే సమాంతరాలు. మరి గుణించబడిన అదిశ రుణాత్మకం కాబట్టి ఏం చేస్తుందండి? రుణాత్మక అదిశ అనేది సదిశ యొక్క పరిమాణం మీద ఎఫెక్ట్ చూపించట్లే, దాని దిశను మారుస్తూ ఉంది. ఈ సదిశ యొక్క దిశకు వ్యతిరేక దిశలో ఉండే సదిశ -2a బార్ మరియు దానికి సమాంతరంగా లేకపోతే దానితో సరేఖీయమయ్యేటట్టుగా ఉంటుంది. గమనిస్తే ఖచ్చితంగా -2a బార్ ఇది అవుతుందండి. ఇదండి, దీనిని సమ్ p అనుకొని -2a బార్ అని రాయొచ్చు. మరి ఏ బార్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడి వరకు ఏ బార్ అనే సదిశ. నా క్వశ్చన్ ఏమిటి అంటే బ్రాకెట్ ఏ బార్ కామా -2a బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత? ఏ బార్ కామా -2a బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత? ఏ బార్ అనే సదిశ రెడ్ కలర్లో ఉంది, -2a బార్ అనే సదిశ బ్లాక్ కలర్లో ఉంది. ఈ రెండింటి మధ్య కోణము 180 డిగ్రీలు ఉంటుంది. ఇది 180 డిగ్రీస్ చూడండి. వెరీ క్లియర్. సజాతీయ సదిశల మధ్య కోణము 0 డిగ్రీలు, విజాతీయ సదిశల మధ్య కోణము 180 డిగ్రీలు. సజాతీయ సదిశల మధ్య కోణము 90 డిగ్రీలు, 0 డిగ్రీస్. విజాతీయ సదిశల మధ్య కోణము 180 డిగ్రీలు. అంటే రెండు శూన్యేతర సదిశల మధ్య కోణము యొక్క వ్యాప్తి అడుగుతున్నాడు మనం అప్పుడప్పుడు. రెండు శూన్యేతర సదిశల మధ్య కోణము యొక్క వ్యాప్తి అడుగుతున్నాడు. ఇది టీటా యొక్క వ్యాప్తి చూడండి. ఏ బార్ బి బార్ అనే రెండు శూన్యేతర సదిశల మధ్య గల కోణము యొక్క వ్యాప్తికి సంబంధించిన కాన్సెప్ట్ ఇది. కోణము 0 డిగ్రీలు ఉండొచ్చు, 180 డిగ్రీలు కూడా ఉండవచ్చును అని చెప్పేది. ఓకే, మరి కోణము 0 డిగ్రీలు ఎప్పుడు ఉంటుంది అంటే అవి
ఒకే దిశలోని సదిశలైతే కోణం 180 డిగ్రీలు ఎప్పుడు ఉంటుంది అంటే అవి వ్యతిరేక దిశలలోని సదిశలు అయితే. ఓకే, గమనిస్తే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ ఈజ్ 30 degrees, దెన్ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ బ్లైండ్గా గుర్తుపెట్టుకోవద్దండి. మనం కాన్సెప్చువల్గా గమనిస్తే ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. ఈ రెండింటి మధ్య కోణం 30 degrees అన్నాను, రైట్? ఇక నా క్వశ్చన్ ఏమిటి అంటే, నెంబర్ 1, ఏ బార్ కామా 3b బార్ ఇజ్ ఈక్వల్స్ టు 2a బార్ కామా 5b బార్ ఇజ్ ఈక్వల్స్ టు -a బార్ కామా 7b బార్ ఇజ్ ఈక్వల్స్ టు 5a బార్ కామా -3b బార్ ఇజ్ ఈక్వల్స్ టు -2a బార్ కామా -3b బార్ ఇజ్ ఈక్వల్స్ టు. ఇవ్వండి నా క్వశ్చన్స్. గమనించండి, బ్రాకెట్ ఏ బార్ కామా బి బార్ ఇజ్ ఈక్వల్స్ టు 30 degrees స్టాండ్స్ ఫర్ ఏ బార్ కామా బి బార్ల మధ్య కోణము 30 degrees. ఇక ఏ బార్ కామా 3b బార్ల మధ్య కోణం ఎంత అంటున్నారు, రైట్? ఏ బార్ అంటే మన దగ్గర రెడీగా ఉంది. 3b బార్ అంటే ఎవరు? హూ ఈజ్ 3b బార్? వెరీ క్లియర్. b బార్ ఈజ్ మల్టిప్లైడ్ బై 3. 3b bar is the vector formed by multiplying b bar with the scalar 3. So that is 3b bar. 3b bar is collinear with b bar or parallel to b bar. 3b bar is collinear with b bar. Yes, collinear with b bar, two types. It may be in the direction of b bar, it may be in the opposite direction of b bar. Here, positive scalar multiplication indicates that 3b bar is collinear in the direction of b bar. కాబట్టి 3b bar అనే వెక్టర్ ఇదే డైరెక్షన్లో ఇంకొంచెం ముందుకుంటుంది. దీని మ్యాగ్నిట్యూడ్ b బార్ మ్యాగ్నిట్యూడ్కి 3 times ఉండాలి, కాబట్టి కొంచెం పొడవు పెరుగుతుంది. అబ్జర్వ్ మై డియర్ స్టూడెంట్స్, పొడవు పెరగడం వలన ఈ రెండు సదిశల మధ్య కోణములో ఏమైనా మార్పు సంభవిస్తుందా? ఏ బార్ బి బార్ల మధ్య కోణం 30 degrees అంటే ఏ బార్ ఇంత పొడవు ఉంది, బి బార్ ఇంత పొడవు ఉంది. ఈ బి బార్ని ఇంకొంచెం పొడిగిస్తే దాని పరిమాణంలో మార్పు వస్తుంది, కానీ ఈ రెండింటి మధ్య కోణంలో ఎలాంటి మార్పు ఉండదు. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద magnitude of the vector does not affect the angle between two vectors. రైట్, ఇక్కడ యాంగిల్ 30 degrees ఇట్ సెల్ఫ్. ఈ కోణంలో ఎలాంటి మార్పు లేదు కాబట్టి. తర్వాత 2a బార్ కమా 5b బార్ ఇజ్ ఈక్వల్స్ టు, మీరే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 5b బార్ అంటే ఇంకొంచెం పొడవు తీసుకోవాల్సి ఉంటుంది, ఇది అయ్యి ఉంటుంది 5b బార్ అనేది. 2a బార్ అంటే ఈ డైరెక్షన్లో ఇంకొంచెం పొడవు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ పొడవులు మారడం వలన యాంగిల్ 30 degrees ఏమైనా మారుతుందా అంటే నో చేంజ్. దిస్ ఈజ్ ఆల్సో 30 degrees. నెక్స్ట్ -a బార్ కామా 7b బార్. ఈసారి 7b బార్ కావాలంటే ఏం చేస్తామండి? ఇంకొంచెం పొడవు తీసుకొని 7b బార్ అంటే వస్తాం ఇదే డైరెక్షన్లో. మరి -a బార్ అంటే ఏం చేయాలి? దీని రివర్స్ డైరెక్షన్లో -a బార్ తీసుకోవాలి. ఈ -a బార్కి 7b బార్కి మధ్య కోణము 180 degrees -30 degrees. చూడండి, మొత్తం కోణం అయితే 180 degrees. ఇందులో 30 degreesని మినహాయిస్తే మిగిలిన కోణం, కాబట్టి 180 - 30 degrees is equals to 150 degrees. ఈసారి 5a బార్ కామా -3b బార్. ఏ బార్ ఉన్న దిశలోనే ఇంకొంచెం పొడిగిస్తే 5a బార్ దొరుకుతుంది మనకి, కానీ -3b బార్ ఎక్కడ దొరుకుతుందండి? b బార్ దిశకి వ్యతిరేక దిశలో -3b బార్. 5a బార్ -3b బార్ల మధ్య కోణం ఎంత?
ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ అంతే ఉంటుంది. 180 degrees మైనస్ 30 degrees ఇది కూడా. కాబట్టి ఇది కూడా 150 degreesే. మరి -2a బార్ మైనస్ 3b బార్. -2a బార్ అంటే ఈ దిశలో ఉంటుంది, -3b బార్ అంటే ఈ దిశలో ఉంది. ఈ రెండింటి మధ్య కోణం ఎంత అంటే ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ అంతే ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య కోణం ఎంత అండి? 30 degrees మాత్రమే. నేనేమని రాయాలనుకుంటున్నానంటే ఈ పాయింట్ని జాగ్రత్తగా గమనించండి మీరు. ఇది టీటా. నేను ఏమని రాయాలనుకుంటున్నానంటే బ్రాకెట్ 3a బార్ కామా 5b బార్ ఇజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ a బార్ కామా b బార్ ఇజ్ ఈక్వల్స్ టు టీటా అంటున్నాను. మీరు ఒప్పుకుంటారా? 3a బార్ ఈజ్ ద వెక్టర్ కెన్ బి సీన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ a బార్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ 3 times ఆఫ్ a బార్. అంటే ఇదే డైరెక్షన్లో ఇంకొంచెం ఇంక్రీజ్ చేయాలి. 5b బార్ని b బార్ డైరెక్షన్లోనే ఇంకొంచెం ఇంక్రీజ్ చేయాలి. అప్పుడు 3a బార్ 5b బార్ల మధ్య కోణము a బార్ b బార్ల మధ్య కోణానికి ఈక్వల్ అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ 7a బార్ కామా మైనస్ 5b బార్. బ్రాకెట్ 7a బార్ మైనస్ 5b బార్ is nothing but bracket a బార్ కామా మైనస్ b బార్ అంటున్నాను. ఈ పాయింట్ అర్థం కావాలి. 7a బార్ అంటే దీనిని ఇంతవరకు పొడిగిస్తే ఏర్పడుతుంది. మైనస్ b బార్ అంటే ఇక్కడికి వస్తుంది, మైనస్ 5b బార్ అంటే ఇక్కడికి వస్తుంది. సో ఇది మైనస్ b బార్ చూడండి, ఇదేమో మైనస్ a బార్ చూడండి. 7a బార్ మైనస్ 5b బార్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ a బార్ కామా మైనస్ b బార్ విచ్ ఈస్ 180 degrees మైనస్ యాంగిల్ బిట్వీన్ a బార్ కామా b బార్ అని రాస్తున్నాను చూడండి. అలాగే మైనస్ 6a బార్ కామా 10b బార్ అనుకోండి. మైనస్ 6a బార్ అంటే ఈ డైరెక్షన్లో ఇంకొంచెం పొడిగించాలి, 10b బార్ అంటే ఈ డైరెక్షన్లో పొడిగించాలి. అప్పుడు ఈ రెండు సదిశల మధ్య కోణమే వాళ్ళు అడిగిన రెండు సదిశల మధ్య కోణం అవుతుంది. ఇది బ్రాకెట్ మైనస్ a బార్ కామా b బార్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees మైనస్ బ్రాకెట్ a బార్ కామా b బార్ అవుతుంది. అలాగే మైనస్ 10a బార్ మైనస్ 30b బార్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ 10a బార్ మైనస్ 30b బార్ అంటే ఇది ఇంకొంచెం పొడిగించాలి, ఇది ఇంకొంచెం పొడిగించాలి. ఇవి ఎంత పొడిగించినా వాటి మధ్య కోణం మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. మైనస్ a బార్ కామా మైనస్ b బార్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ a బార్ కామా b బార్. నేను రాసిన ఈ రిలేషన్స్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక సదిశను ఏదైనా అదిశ చేత గుణించడం వలన ఆ సదిశ అదే దిశలో లేదా వ్యతిరేక దిశలో పొడిగించబడుతుంది. ఆ విధంగా సదిశల దిశలో కానీ వ్యతిరేక దిశలలో కానీ పొడిగించగా ఏర్పడిన కొత్త సదిశల మధ్య కోణము ఇచ్చిన సదిశల మధ్య కోణముతో పోల్చుకోవడం చాలా సులువు అవుతుంది. ఓకే, చూడండి. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయండి. ఇదేమో ఏ బార్, ఇదేమో బి బార్ అండి. ఈ రెండింటి మధ్య కోణము టీటా అండి. ఇదేమో మైనస్ ఏ బార్, ఇదేమో మైనస్ బి బార్. ఇది కూడా టీటానేనండి. ఇదేమో 180 మైనస్ టీటా అండి, ఇదేమో 180 మైనస్ టీటానండి. ఓకే,
నేనేమంటున్నానంటే బ్రాకెట్ లాంబ్డా ఏ బార్ కామా మ్యూ బి బార్ ఇజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఏ బార్ అంటే ఏ బార్తో సరేఖీయమయ్యే సదిశ. ఏ బార్తో సరేఖీయమయ్యే సదిశ అంటే అది ఏ బార్ దిశలో ఉండొచ్చు, వ్యతిరేక దిశలో ఉండొచ్చు. అంటే ఇటువైపు లాంబ్డా ఏ బార్ ఉండొచ్చు, ఇటువైపు లాంబ్డా ఏ బార్ ఉండొచ్చు. మరి మ్యూ బీ బార్ అంటే అది బీ బార్ దిశలో ఉండొచ్చు, బీ బార్కి వ్యతిరేక దిశలో ఉండొచ్చు. ఎవరు డిసైడ్ చేస్తారు దాన్ని? లాంబ్డా మ్యూల గుర్తులను బట్టి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ ఏ బార్ కామా బీ బార్ ఓన్లీ when lambda comma mu have same signs. లాంబ్డా కామా మ్యూలకు ఒకే గుర్తులు ఉంటే, ఈ రెండింటికి ఒకే గుర్తులు ఉంటే, ఒకే గుర్తులు అంటే రెండు ప్లస్ ప్లస్ అవ్వచ్చు. రెండు ప్లస్ ప్లస్ అయితే ఈ ప్లస్ల వెంబడి ఉంటాయి, రెండు మైనస్ మైనస్ అయితే ఈ మైనస్ల వెంబడి ఉంటాయి. ప్లస్ల వెంబడి ఉన్న టీటానే, మైనస్ల వెంబడి ఉన్నా కూడా టీటానే. ఇక బ్రాకెట్ లాంబ్డా ఏ బార్ కామా మ్యూ బీ బార్ ఇజ్ ఈక్వల్స్ టు 180 degrees మైనస్ బ్రాకెట్ ఏ బార్ కామా బీ బార్ ఓన్లీ when lambda comma mu have opposite signs. లాంబ్డా కామా మ్యూలకు వ్యతిరేక గుర్తులు ఉంటే, ఇక్కడ వ్యతిరేక గుర్తులు ఉంటే ఏం జరుగుతుందంటే, ఒకటి ఏ బార్ వెంబడి ఉంటే మరొకటి మైనస్ బి బార్ వెంబడి ఉండాలి. అంటే లైక్ 3a బార్ మైనస్ 5b బార్, లేకపోతే మైనస్ 3a బార్ 5b బార్. వ్యతిరేక గుర్తులు ఉన్న సదిశల మధ్య కోణము ఈ సందర్భంలో 180 డిగ్రీలు మైనస్ టీటానే, ఈ సందర్భంలో కూడా 180 డిగ్రీస్ మైనస్ టీటానే. టీటా అంటే ఏ బార్ బి బార్ల మధ్య కోణము. కాబట్టి లాంబ్డా కామా మ్యూలకు వ్యతిరేక గుర్తులు ఉంటే ఈ కండిషన్. ఓకే.